మన వీడియో తమ్ముళ్ళు అయితే చూశారు కదా, హైదరాబాద్ నుండి గోవాకి ఎలా వెళ్ళాలనేది ఈ వీడియోలో పూర్తిగా చూపించడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ నుండి ఎవరైనా గోవాకి వెళ్ళాలనుకునే వారు మాక్సిమం అయితే హైదరాబాద్ను టచ్ చేయాల్సిందే. హైదరాబాద్ సిటీ లోపల నుండి కాకుండా రామోజీ ఫిలిం సిటీ దాటాక లెఫ్ట్ సైడ్ లో మీకు కనిపించే ఓఆర్ఆర్ పైకి వెళ్ళి బెంగళూరు హైవే మీద దాదాపు 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఎగ్జిట్ నెంబర్ 11 దగ్గర దిగినాక మహబూబ్ నగర్ రోడ్లోకి మనం ఎంటర్ కావాలి. ఇదంతా మీరు చూసారు కదా, మహబూబ్ నగర్ డిస్టిక్ ఇది. మనం ఫస్ట్ అయితే అటు బెంగళూరు హైవే దిగాక అయితే మహబూబ్ నగర్ సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఈ సిటీ లోపల నుంచి కొంచెం ముందు పోగానే మళ్ళీ మనం బైపాస్ నుంచి డైరెక్ట్గా రాయచూర్ వరకు అయితే వెళ్ళగలుగుతాం. రాయచూర్ దగ్గర నుంచి కూడా మీకు గోవా రూట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎంతసేపు జర్నీ చేయవచ్చు అనేది కూడా ఈ వీడియోలో మీకు క్షుణ్ణంగా అయితే మహబూబ్ నగర్ అయితే దాటేసినాక అయితే ఇదే డైరెక్ట్గా అయితే రాయచూర్ రోడ్డు నుంచి గోవాకి అయితే 564 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ వీడియోని మీరు క్షుణ్ణంగా స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం హైదరాబాద్ నుంచి గోవాకి మీరు ఏ విధంగా వెళ్ళాలి, క్లియర్ రూట్ అనేది మీకు అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రం దాటి కర్ణాటక రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు 2 రాష్ట్రాల బార్డర్ మధ్యలో ఒక బ్రిడ్జ్ అనేది ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పైన 2 జెండాలు ఎగురుతూ ఉంటాయి. ఇది కూడా మీరు గమనించుకోండి. లొకేషన్ పెట్టుకున్నా కూడా ఈ ప్రాంతంలో సిగ్నల్స్ అనేటివి ఉండవు. రూట్ మిస్ అయితే మాత్రం మీరు ఎటు వెళ్తున్నారో మీకు కూడా అర్థం కాదు. ఇక్కడ అడ్రస్ ఎవరినన్నా అడగాలి అన్నా మీకు కన్నడ అయితే వచ్చి ఉండాలి, ఎందుకంటే బార్డర్ దాటాక ఎవరికి కూడా తెలుగు అనేది వస్తలేదు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న రాయచూర్ రోడ్లోకి అయితే మనం ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుండి దాదాపు గోవాకి అయితే ఇంకా 440 కిలోమీటర్స్ అనేది చూపిస్తుంది. వీడియో అనేది ఎక్కువ లెంత్ ఉండకుండా మెయిన్ సిటీస్ అనేది ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. ఈ వీడియోని చూస్తున్న వారు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఇంకా మీరు ముందు మంచి వీడియోలను అయితే చూడవచ్చు. రాయచూర్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే మెయిన్ సిటీ హుబ్లీ. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న హుబ్లీ సిటీకి అయితే మేము వచ్చేసాం. హైదరాబాద్ నుండి మార్నింగ్ మేమైతే 7 o'clock బయలుదేరాం. ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ 5:30 అవుతుంది. మాకు హుబ్లీ నుండి గోవాకి ఇంకా 184 కిలోమీటర్ చూపిస్తుంది. హుబ్లీ దాటాక గోవాకి వెళ్ళాలంటే మొత్తం ఘాటీ రోడ్డే. నైట్ జర్నీ అంత సేఫ్ కాదని నైట్ హుబ్లీలో స్టే చేసి రేపు మార్నింగ్ అయితే గోవాకి బయలుదేరుతాం. హుబ్లీలో తక్కువ బడ్జెట్లో గల హోటల్స్ ఎక్కడున్నాయో చూసి ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తాము. నైట్ లేట్ అవ్వడంతో హుబ్లీలోనే స్టే చేశాం. తక్కువ బడ్జెట్లో గల హోటల్స్ ఎక్కడున్నాయో వెతకడానికి లేట్ అయింది, అందుకే నైట్ వీడియో షూట్ అనేది చేయలేదు. హోటల్ నట్రాజ్ డీలక్స్ లాడ్జ్లోనే మనం ఉన్నాము. ఇది బస్టాండ్ కాంప్లెక్స్లో ఉంది. 4 మెంబర్స్కి అయితే 2000 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తున్నారు. రూమ్స్ కూడా చాలా కంఫర్ట్గా పెద్దగా ఉన్నాయి. ఈ హోటల్కి సంబంధించిన వీడియో మన షార్ట్ వీడియోలలో అప్లోడ్ చేసాము. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి. చాలా నీట్గా లగ్జరీగా రూమ్స్ అయితే తక్కువ బడ్జెట్లో ఉండాలనుకునే వారికి హోటల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎవరైనా గోవా ట్రిప్కి వెళ్తూ లేట్ అయితే మాత్రం హుబ్లీలో ఈ హోటల్లో ఆల్ట్ అవ్వచ్చు, ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ వారు తెలుగు అయితే స్పష్టంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ నుండి వచ్చే వారికి కూడా తక్కువ బడ్జెట్లో రూమ్స్ ఇస్తామనేది కూడా మనకు చెప్పారు. హుబ్లీ నుండి గోవాకి అయితే జర్నీ స్టార్ట్ అయింది. హుబ్లీ దాటాక దండేలి ఫారెస్ట్ ఘాటీ రోడ్లోకి అయితే మనం ఎంటర్ అవుతాం. ఇక్కడ నుండి గోవా వరకు కూడా సింగిల్ రూట్, ఎటు టర్న్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. దండేలి ఫారెస్ట్ ఘాటీ రోడ్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుండి డ్రైవింగ్ అనేది కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఘాటీ రోడ్డు మొత్తం 40 కిలోమీటర్స్ ఉంటుంది. 40-50 స్పీడ్ కంటే ఎక్కువగా వెళ్ళకండి. ఇక్కడ లోకల్గా డ్రైవింగ్ చేసే వాళ్ళైతే మీదికే వచ్చేస్తున్నారు, చూసుకొని డ్రైవింగ్ అయితే చేయాలి. దండేలి ఫారెస్ట్లో అడవి గుర్రాలు రోడ్ల మీదనే తిరుగుతున్నాయి. ఈ రూట్లో నైట్ జర్నీ అనేది అంత సేఫ్ అయితే కాదు. మ్యాక్సిమం వీలైనంత వరకు మీరు డే జర్నీ చేయడానికే ప్రయత్నించండి. గోవాకి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఫారెస్ట్ ఏరియాలో ఇక్కడ హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. టిఫిన్స్ కూడా చాలా బాగున్నాయి. లోపలికి వెళ్ళి వీడియో షూట్ చేద్దాం అనుకుంటే మాత్రం వీళ్ళు మనకి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. మీలో ఎవరైనా ఈ ప్రాంతానికి వస్తే మాత్రం హోటల్లో టిఫిన్స్ ఒకసారి అయితే టేస్ట్ చేసి వెళ్ళండి. మొత్తానికైతే గోవాకు వచ్చేసాము. హైదరాబాద్ నుండి 1.5 రోజు జర్నీ చేసి గోవాకు అయితే రీచ్ అయ్యాం. నెక్స్ట్ వచ్చే వీడియోలో గోవాలో ఏమేమి చూడాలి, ఎక్కడ ఉండాలి, గోవాలో తక్కువ బడ్జెట్ గల హోటల్స్ ఎక్కడున్నాయో చూసి వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు చెప్తాము. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ట్రావెలింగ్ వీడియోల కోసం మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.